శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 15 ఏప్రిల్ 2026 బుధవారం నాడు వృశ్చిక రాశి వారికి చాలా అరుదైన యోగం కలిసి వస్తోంది. ఈరోజు బుధ ప్రదోషం అంటే బుధవారం నాడు వచ్చే శివుని ఆరాధన దినం. ఈ ఏడు మొత్తంలో ఇదొక్కటే బుధ ప్రదోషం. బుధ గ్రహం బుద్ధికి, కమ్యూనికేషన్కి, వ్యాపారానికి అధిపతి. కాబట్టి ఈరోజు శివుని పూజ చేస్తే మీ బుద్ధి బలం పెరుగుతుంది, కెరీర్లో అవరోధాలు తొలగిపోతాయి. ఇప్పుడు మీ ఆరో భావంలో అంటే శత్రువులు, పోటీలు, ఉద్యోగ రంగాన్ని సూచించే స్థానంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నత స్థితిలో ఉన్నాడు. దీని అర్థం ఏమిటంటే ఆఫీస్లో మీ ప్రత్యర్థులపై విజయం ఖాయం, ప్రమోషన్ లేదా గుర్తింపు రావచ్చు. కానీ ఒక హెచ్చరిక ఉంది. మీ ఐదో భావంలో సంతానం, చదువు, ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన స్థానంలో శని, కుజుడు, బుధుడు కలిసి ఉన్నారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7 మరియు ఆకుపచ్చ రంగు ధరిస్తే శుభ ఫలితాలు. శని, కుజుడు, బుధుడు కలిసి ఉన్నారు. పిల్లల విషయంలో ఆందోళన రావచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7 మరియు ఆకుపచ్చ రంగు ధరిస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు శివాలయానికి వెళ్లి ఓం నమః శివాయ బుధ ప్రదోషం నాడు చేసే పూజ వెయ్యి శివయజ్ఞాలతో సమానం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అరుదైన రోజును వృధా చేయకండి నా బిడ్డలారా.